పింఛన్ కావాలంటే నాతో గడపాలి. నర్సన్నపేటలో బరి తెగించిన టీడీపీ నాయకుడు ఓ వితంతు మహిళకి లైంగిక వేధింపులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 ఏళ్ళు దాటితే పెన్షన్లు ఇస్తాం అన్నారు. ఆ హామీ ఏమైందిరా అంటే గోవిందా గోవిందా గోవిందార్పణం. ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలా. సరే, 66 లక్షల మంది ఉన్నటువంటి పెన్షన్లు 6 లక్షలు తగ్గించి 60 లక్షలకు తగ్గించారు. 6 లక్షల మందికి పెన్షన్ కట్, గోవిందార్పణం. మరి కొత్త పెన్షన్లు ఏమన్నా ఇచ్చారా అంటే మచ్చుకు చూద్దామన్నా ఒక్క పెన్షన్ కనిపించట్లా. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే దుర్మార్గం. వాళ్ళే అసలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. తిరిగితే మొన్న ఓట్లు వేయించుకున్నావయ్యా మాకేది పెన్షన్ లేదని చెప్పేసి ప్రజలు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇక వితంతు పెన్షన్స్. భర్త చనిపోయి ఆవిడికి జీవనాధారం లేక నాకు పెన్షన్ కావాలయ్యా అని చెప్పి అడిగితే ఈ తెలుగుదేశం పార్టీ కీచకులు, ఉన్మాదులు, నీచులు, దుర్మార్గులు పింఛన్ కావాలంటే నాతో గడపాలని ఆవిడ మీద లైంగిక వేధింపులు చేస్తాడా? కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే పెంట తింటా ఉన్నారా? ఒక మహిళ, ఒంటరి మహిళ, భర్త లేడు, వితంతు మహిళ పెన్షన్ అడిగితే దగ్గరుండి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఇప్పించాల్సినటువంటి అధికార పార్టీ నాతో గడపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో సిరి అలియాస్ చిరంజీవి అనే అతను ఒక వితంతు మహిళ పెన్షన్ కావాలంటే ఈడొక తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట. వీడు రాజకీయ నాయకుడా లేకపోతే ఒక వెధవ, ఒక కీచకుడా? ఇలాంటి వాడిని నిజంగా ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ప్రభుత్వం వితంతువులకి పెన్షన్ ఇవ్వాల్సిందే, అది వాళ్ళ రైట్. అది అడిగితే లైంగిక వేధింపులు చేస్తామని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎటుపోయిందా? ఆమె హోమ్ మినిస్టర్ గారు ఎటుపోయారు? మహిళా హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వస్తారా? ఇలాంటి వితంతు మహిళల్ని ఆదుకోవడానికి రారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడానికైనా పోలీసులు ఉండేది, ఇట్లాంటి వెధవల్ని అరికట్టడానికి పోలీసులు లేరా? సో ఇలాంటి వెధవల్ని నిజంగా మొత్తం తయారు చేస్తున్న ఫ్యాక్టరీ ఎవరిదిరా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన. ఇలాంటి వెధవలు మొత్తం ఎక్కడుంటారా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన. సో ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మార్పు కావాలంటే ఇలాంటి వెధవలు ఉండాలా, లేకపోతే ఇంటి దగ్గరికే పెన్షన్ తీసుకొచ్చే విధానం ఉండాలా అని చెప్పేసి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.